ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజన్న గారు అనంతపురం నుంచి అమరావతి వరకు చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర ఈరోజు మన పరుచూరు నియోజకవర్గం చేరుకుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు, దాదాపుగా 2,30,000 మంది విద్యార్థులు ఎంతో మంది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందితే దాంట్లో 75,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. దీన్ని కూడా ఏదో అవినీతి ఉందనేసి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందంతో ఎలాగైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక విధంగా మరక అంటించాలి అనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపుగా ఇప్పటికీ 50 రోజులు అవుతా ఉంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అనేసి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి ఈ రోజు సిద్ధంగా లేరు. ఈ రోజు ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల విద్యని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయి ఎంతగానో ఇబ్బంది పడతా ఉంటే డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రమైనా పట్టిందని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగైనా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించామని అడుగుతా ఉన్నా ఈ రోజున. అలాగే ఈరోజు ఎంతో మంది విద్యార్థుల్ని, యువతని సర్వనాశనం చేసి భవిష్యత్తుని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఏదైతే రానున్న 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే విధంగా పైన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, అలాగే ఈ పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారిని 3వసారి ఎమ్మెల్యేగా చూసుకుని ప్రథమ స్థానంలో మంత్రి పదవి వచ్చే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని కూడా